ఊహించలేను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. ఊహించలేను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. నీ ప్రేమే నాకు ఆధారం, నా జీవిత లక్ష్యం. నీ ప్రేమ నాకు ఆధారం, నా జీవిత లక్ష్యం. నీ ప్రేమ లేక నేనుండలేను, నీ ప్రేమ లేక నేనుండలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమ నా కాపరి. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా పిల్లలందరికీ శుభాలు. దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవటానికి ప్రభు కృప అనుగ్రహిస్తున్నారు. మార్కు సువార్త నుంచి కొన్ని వారాలుగా దేవుని వాక్యం వినటానికి ప్రభు కృప అనుగ్రహిస్తున్నారు. ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూద్దాం. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించినగాక. మనం చదివిన భాగంలో దేవుని రాజ్యము యొక్క పోలికలను మనం చూస్తున్నాం. దేవుని రాజ్యాన్ని దేవుడు ఉదహరించిన విధానాన్ని మనం గమనిస్తున్నాం. ఒక విత్తనము చిన్న విత్తనముగా విత్తబడింది, ఆ తర్వాత అది పెద్దగా వృక్షం అవుతున్నట్లుగా మనం గమనిస్తాం. ఒక వచనాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6-7. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. ప్రారంభంలో యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నప్పుడు చాలా వ్యతిరేకత ప్రభు ఎదుర్కొన్నాడు. ఆయన్ని తృణీకరించిన వారు ఉన్నారు, సువార్తను నిరాకరించిన వారు ఉన్నారు. కానీ అక్కడ ప్రారంభించబడిన ఆ సువార్త బీజము అంచెలంచెలుగా వృద్ధి అయ్యి ప్రపంచవ్యాప్తంగా నేడు దేవుని ప్రజలు మనకి కనిపిస్తున్నారు. ఏమండి, యెరూషలేములో ప్రారంభించబడిన సంఘము దాదాపుగా ప్రపంచ దేశాలన్నింటిలో దేవుని సంఘం ఉన్నట్లుగా మనం గుర్తించగలం. మనిషికి తెలియని రీతిగా విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉంది. మనిషి మనసుకు అర్థం కాదు. ఏమండి, నేటికి కూడా మనిషి మనసుకు అర్థం కానిది ఏంటంటే, మానవుడు విత్తనం వేయగలడు, విత్తనం వేసి నీళ్లు పోయగలడు, ఎరువు వేయగలడు, అంతేగాని ఎలా పెరుగుతుంది అనేది మానవునికి అర్థం కాదు. మానవుని జ్ఞానానికి కూడా అర్థం కాదు, సైన్స్ కూడా అర్థం కాదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడే ఆ మొక్కను మొలిపింపజేస్తున్నాడు. అలాగే దేవుని రాజ్యము అది చిన్నగా ప్రారంభించబడి అది పెద్దగా వృద్ధి పొందినట్లుగా మనం గమనిస్తాం. కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను. విత్తనముతో ప్రారంభించబడింది, పంటతో ముగించబడుతున్నట్లుగా గమనిస్తున్నాం. సువార్త ఒక గింజతో ప్రారంభించబడింది, అంటే ఒక విత్తనము దశలో ప్రారంభించబడి ఒక పంట దశగా చేరుతున్నట్లుగా మనం గుర్తించగలుగుతున్నాం. అంటే
దేవుడు తన కార్యాన్ని ఎలా జరిగిస్తున్నారో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. మరొక ఉపమానాన్ని కూడా ప్రభు చెప్పాడు 30 మరియు ఆయన ఎట్టనను, దేవుని రాజ్యము ఎట్లు పోల్చెదను, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదను, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ మనందరికీ పరిచయమే. ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది కదా. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే, కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడన నివసింపగలవనెను. ఏమండి, ఆవగింజ చిన్నదే, కానీ కూర మొక్కలంటికంటే అది పెద్దదవుతుందంట చెట్టు. ఆకాశ పక్షులు కూడా అందులోకి వస్తాయంట. విత్తనం చిన్నదే కదా. అవును, అలాగే దేవుని రాజ్యము చిన్నగా ప్రారంభించబడింది, అనేక మంది రక్షణ పొందటానికి కారణమైంది. దేవుని కృపను బట్టి నేను కొన్ని దేశాలకి వెళ్ళటానికి ప్రభు కృప చూపించారు. మొజాంబిక్ అనే దేశానికి నేను వెళ్ళాను. స్వాజిలాండ్, ఆఫ్రికా దేశాల్లోకి నేను వెళ్ళినప్పుడు అక్కడ దేవుని ప్రజలను చూశాను. వారు దేవుని ఆరాధించే విధానం చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో. అక్కడ దేవుని బిడ్డలు దేవుని ఆరాధించేవారు ఉన్నారు, దేవుని వెతికేవారు ఉన్నారు, దేవుని ప్రేమించేవారు ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, గమనిస్తున్నారా? ఎక్కడో ప్రారంభించబడింది సువార్త. అది ఒక నిప్పులాగా అది రగులుతూ రగులుతూ అనేక మంది జీవితాలని వెలిగిస్తూ వచ్చింది. మీకు మాట చెప్తాను, ఈ సువార్తను వ్యతిరేకించేవారు ఆయా సందర్భాల్లో వస్తూ వచ్చారు. దేవుని సువార్తను ఆపేయాలి, దేవుని సంఘాన్ని రూపమాపాలి అని ఎంతోమంది లేచారు, కానీ వారు గతించిపోయారు. కానీ దేవుని సువార్త ఒక ప్రభంజనము వలె విస్తరిస్తూ అనేక మంది జీవితాలని వెలిగిస్తూ వచ్చింది. దేవుని సువార్తను వ్యతిరేకించిన వారి జీవితాలను కూడా సంధిస్తుంది. దేవుని సువార్తను నిరాకరించిన వారి జీవితాలను కూడా అనేక సందర్భాల్లో దేవుని సువార్త రక్షించింది. దేవుని రాజ్యము ఎలా విస్తరిస్తుందో అనేక మంది ఈ రాజ్యములోకి చేర్చబడుతున్నారు. వారు భూమి మీద ఉన్నారు, కానీ సువార్తను అంగీకరించడం ద్వారా ఆ దేవుని రాజ్య సంబంధులుగా చేయబడుతున్నారు. అందుకనే యేసుప్రభు ఈ మాట చెప్పాడు, అది ఆవగింజగా ప్రారంభించబడింది, కూర మొక్కలన్నిటికంటే పెద్దదై ఆకాశ పక్షులు దాని కింద వచ్చినట్లుగా సువార్త చిన్నగా ప్రారంభించబడి, దేవుని రాజ్యము చిన్నగా ప్రారంభించబడి అనేక మంది రక్షణ పొందటానికి, అనేక మంది జీవం పొందటానికి కారణమైనట్లుగా మనం గుర్తించగలుగుతున్నాం. 33 వారికి వినుటకు శక్తి కలిగినది కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. వారు దేవుని వాక్యాన్ని గ్రహించినట్లు ఉపమానాల్ని ఉపయోగించుకుని దేవుని పరలోకపు సంగతులను తెలియజేస్తున్నాడు. ఉపమానము అంటే పరలోకపు సంగతిని భూలోకపు సంగతితో జోడించి పరలోకపు సత్యాన్ని తెలియచేయటమే. ఆ ఉపమానాల ద్వారా అనేక సంగతులను, అనేక సత్యాల్ని వారికి వింతకు శక్తి కలిగినది కొలది వారికి తెలియజేస్తూ వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఉపమానము లేక వారికి బోధింప లేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. సహజంగా యేసు ప్రభుని వెంబడించే ఆనాటి ప్రజల్లో చాలామంది సామాన్యమైన వారు, పామరులుగా ఉన్నవారు. వారికి దేవుడు కొన్ని ఉపమానాల ద్వారానే పరలోక సత్యాలు నేర్పించాడు. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని విశదపరిచినట్లుగా, దాన్ని వివరించినట్లుగా మనం గమనిస్తాం. మెట్టుకు యేసు ప్రభు దేవుని మాటలని ప్రజలకు బోధించేవాడు. దేవుని వాక్యము మనిషిని వెలిగించగలదు. దేవుని వాక్యము మనిషికి జీవాన్ని కలిగించగలదు. మానవుని యొక్క అవసరతను తీర్చగలిగేది దేవుని వాక్యమే. మానవుని యొక్క దాహాన్ని తీర్చగలిగేది దేవుని వాక్యమే. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడకు దేవా, చిన్నగా ప్రారంభించబడిన సువార్త, దేవుని రాజ్యము ఏ విధంగా అనేక మంది జీవితాన్ని వెలిగించేదిగా అయిందో మేము చూసాం. అవును, వృద్ధి కలుగజేయవాడు దేవుడే అని కొరింథీ పత్రికలు కూడా మేము విన్నాం. నీవే వృద్ధి చేసే దేవుడు. ఇంకా మా ప్రాంత ప్రజలని కూడా
అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, వారిని రక్షించండి, వారు నీ జీవమును పొందుకున్నట్లు రక్షణ పొందుటకు సహాయపడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.